నర్సింగ్ చేస్తారా మీరు? ఏంటి మీ క్వాలిఫికేషన్? 20% పాస్ అయ్యారా? Integrated Counseling and Testing Center. Okay, Integrated Counseling Testing Center. What you will be testing? HIV testing. HIV. అక్కడ చెప్తే అర్థమవుతుంది కదా అందరికీ. నెక్స్ట్ ఈజీడిఏ వాళ్ళు ఉన్నారు సార్. ఎవరు? ఏంటి రోల్ ఏంటి అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ యూజ్ చేసుకున్నాం సార్ వాళ్ళని. కొంతమందిని ఎక్విప్మెంట్ ఏపీఎంఐడిసి ఎక్విప్మెంట్ ఏపీ నుంచి దీనికి వచ్చేసి ఏపీఎంఐడిసి ఒకసారి ఎవరు తీసుకునే లైన్లో మాట్లాడుతున్నారు వాళ్ళ రోల్. వాళ్ళు ఇటు టెక్నికల్ సైడ్ కాదు, మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు మీరేంటి నర్సింగ్ సూపరింటెండెంట్, మీ కోర్స్ ఏం చేశారు? జిఎన్ఎం చేశారు. జిఎన్ఎం చేసినందుకు మీరు అసిస్టెంట్గా ఓటీలో కానీ ఏదైనా కానీ చేయొచ్చు. అసలు వాళ్ళకి ఏం చేయాలన్నా మనం క్వాలిఫైడ్గా వాళ్ళని ఇవ్వలేదు సార్. థియేటర్ ఉన్నాయి, తెచ్చిందే దానికి 100 అప్గ్రేడేషన్ కదా, తెచ్చిందే కదా, మీ దాంట్లో లేదు. దాంట్లో సమస్య రేపు 2 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలి. 4 ఇయర్స్ పైన ఎవరైనా సంబంధించిన డీగా ఎవరు చూస్తున్నారు? ఏపీఎంఎస్ లైట్ చంద్రబాబు గారు ఆశీర్వదించి 5 సార్లు గట్టి కట్టున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా మారినారు. లైబ్రరీని లైబ్రరీ పెట్టాలంటే దాన్ని పేపర్ చదువుకుని పెట్టేసాను. ఇది చూస్తేనేమో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పి ఇక్కడ మొత్తం అన్నీ పెట్టాను ప్లానింగ్. ఒక దేవుడి మీద గుడి కూడా రావాలండి. గుడి ఉండాలి. మేజర్కి మనం అక్కడ 3 మొత్తం చెక్ చేసుకుంటే అక్కడ కరెక్షన్ చేసుకోవడానికి మనం కూడా కొంచెం చెక్ చేసుకుంటాం. యాక్చువల్గా మాకు అంటే ఆరోగ్యశ్రీ కింద 2 lakhs 30 lakhs 40 lakhs ఉంది. మేము ఇంకా అది ఏం ఖర్చు చేయలేదు సార్. అంటే మేము ఎర్న్ చేసిన అమౌంట్ సార్ ప్రతి కేసుకి ఆరోగ్యశ్రీ కింద ఒక 50% హెచ్డిఎస్లోకి వెళ్తుంది. ఆ అమౌంట్ అయితే మేము ఏం టచ్ చేయలేదు సార్ ఇంతవరకు. తర్వాత మాకు ప్రతి సంవత్సరం 5 లక్షల దాకా ఇస్తారు సార్. అట్లాంటి అమౌంట్ మాత్రమే మేము ఖర్చు చేస్తాం సార్. అంతే అకౌంట్ ఉన్నాయి సార్. సర్ప్రైజ్ వచ్చాను మీ దగ్గర. ఇక్కడ నేను ఒక రోజు మళ్ళా సెషన్ తర్వాత రేపు నాకేంటంటే ఈ పాయింట్ అసెంబ్లీ రైజ్ చేస్తున్నాను. మనకు హాస్పిటల్ని స్వచ్ఛంగా పూర్తి చేయాలి.
పిఎంఎస్ ఐటీసీ ఎవరైతే ఉన్నారో అవి కంపెనీలని కూడా మార్చాలి సార్ మార్చాలి. ఇప్పుడు మనం మీరు ఓకే ముఖ్యమైనటువంటి ఏరియా హాస్పిటల్ ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. వారు గతంలో ఆశ్చర్యం ఏమంటే మా ప్రభుత్వం ఉన్న రోజున, నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసినటువంటి నబార్డు నిధుల కింద దాదాపు 12 కోట్లతో 2.5 సంవత్సరాలు పూర్తి చేయాల్సినటువంటి అప్గ్రేడేషన్ 50 పడకలు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని 100 పడకలుగా ఆ రోజు ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపమని చెప్తూ, కుంటి సాకులు చెబుతూ ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇంకా 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు, ఆఖరికి ప్రభుత్వం మారింది, మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను. ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మాట్లాడడం జరిగేది, కేవలం 2 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది. నేను కింద కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమున్నాయనేది మొత్తానికి ప్రభుత్వానికి ఇక్కడ గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఒక ఫోకస్ లేదు. అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెరిషియరీ ఈ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఎమ్మెగనూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డెప్యుటేషన్ మీద ఎక్కడో ఉండడం జరుగుతోంది. దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయో ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలా, డ్యూటీ చేయాలి. అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు, అదే రకంగా శానిటేషన్ కావచ్చు, శుభ్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా, నిన్ననే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది, కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఎక్కడెక్కడైతే లోపభూయిష్టంగా ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎమ్మెగనూరుకు వచ్చినంత వరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత కింద హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరున్నారు, అదే రకంగా దాంట్లో ఏమున్నాయి, ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ, జేఎస్ఎం కానీ, హెచ్డిఎస్ కానీ, వీటన్ని నిధులు కానీ, కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని, ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది ఇక్కడ. కానీ దాన్ని వినియోగించుకోవడానికి ఎవరైతే పెథాలజిస్టులు కానీ, అదే రకంగా ఎక్విప్మెంట్ ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలా మంది ఇక్కడ డిప్యుటేషన్ కింద ఎక్కడో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సత్వరమే దాని మీద చర్యలు తీసుకుని ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్పెషలిస్టులు ఏదైతే పెథాలజిస్టులు కావచ్చు, ల్యాబ్ లో కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని వినియోగంలో తెచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా, ఏది జరిగినా కనీసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈరోజు టోటల్ గా మీరు చూస్తే సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది డయేరియా కావచ్చు, జ్వరాలతో కావచ్చు ఈరోజు అడ్మిట్ అవుతున్నారు. ఇప్పుడు 2-3 నేను అడిగితే. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చెప్తున్నారో, ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కీమ్ కింద కమ్యూనిటీ ల్యాబ్ టెస్ట్ అని చెప్తున్నారు, దాదాపు 200 పైచిలకు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. కానీ చేయటానికి మాత్రం వ్యక్తి లేరు. అంటే ఈ మాటలకు ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఆ పొజిషన్ ఉండాల్సిన వ్యక్తులు లేరు. దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. తక్షణమే ఈరోజు ప్రతి పేదవాడు కానీ ఎప్పుడైనా కానీ అర్ధరాత్రికి కూడా ఇక్కడ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని సేవలు కూడా డాక్టర్లు కూడా అందించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు మాట వాస్తవం. అది గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది వైద్య రంగాన్ని. దానికే ఈరోజు ఇది తార్కాణం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఆ రోజు వేసిన పునాది, ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నటువంటి వేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ మళ్ళీ నేనే ఎమ్మెల్యేగా వచ్చి ఈ రోజు 2 నెలల తర్వాత పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితులు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు గత పరిపాలన ఎట్లా సాగిందో. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే నేను కింద హాస్పిటల్లో చూశాను, కొన్ని బెడ్స్ బయటకు వేశారు. నేను డాక్టర్ గారిని అడిగాను, ఇంత పెద్ద స్పేస్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎందుకు వేయాల్సి వస్తుందంటే ఈ హాస్పిటల్ పూర్తి కాకపోవడమే కారణం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే జరగాల్సిన సమయంలో నిర్ణీత సమయంలో చేసుకోకపోవడం, నిధులు లేమని చెప్పడం,
అంతేకాకుండా ఇక్కడ కోఆర్డినేషన్ లేకపోవడం, దీన్ని సూపర్వైజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోఆర్డినేషన్ సరిగ్గా చేయకపోవడమే పూర్తి కారణమని తెలియజేస్తూ ఇవన్నీ కూడా వేగవంతంగా పరుగులెత్తిస్తాం పనులన్నీ. మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి, గతంలో ఇది 50 పడకల ఆసుపత్రి, ఈ రోజు 100 పడకల ఆసుపత్రి.